హైదరాబాద్ పట్టణంలో మేడ్చల్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో శశాంక్ 13 సంవత్సరాల చిన్నారి మృతి. మేడ్చల్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో చిన్నారి శశాంక్ ట్రీట్మెంట్ చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంతో తల్లడిల్లిపోయారు. జ్వరంతో గత 5 నెలలుగా ట్రీట్మెంట్ కు ఇప్పటి వరకు అయిన ఖర్చు సుమారు 59 లక్షలు. గిరిజన లంబాడి బిడ్డ కాబట్టి అమాయకుల దగ్గర దోపిడీ చేస్తున్న కార్పొరేట్ మేడ్చల్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు తెలిపారు. గిరిజన బిడ్డకు న్యాయం జరిగేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తామని గిరిజన సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాలు మరియు ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు గణేష్ నాయక్, జాతీయ ఉపాధ్యక్షులు పుట్టంగండి శ్రీనివాస్ నాయక్, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మోడవత్ వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు. చదువురాదు గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు వాళ్ళు చదువురాదు. రోజు 5 నెలల నుంచి దాదాపు 50 లక్షల పైసలు రూపాయలు తీసుకొని బాబు ఎప్పుడో చనిపోయాడు, రేపు మాపు అని చెప్పేసి డబ్బులు గుంజి అలా రాత్రి చనిపోయిందని ప్రకటించడం జరిగింది. మేడం యాజమాన్యంతో మా వాళ్ళు మాట్లాడిన మా సంఘ నాయకులు కాబట్టి అనేది ఏంటంటే మా వాళ్ళతో చర్చలు జరిపారు. ఆ చర్చ వాళ్ళు తెలుసు ఏం జరిగిందని. కాబట్టి నేను అనేది ఒకటే, ఆ యజమాన్య కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో రిటర్న్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇంకా మెడికల్ ఆఫీసర్ వైఫల్యం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్తున్నామని మేము ప్రతి హాస్పిటల్ ఏం జరిగినా కూడా మేము చర్య తీసుకున్నాను ముఖ్యమంత్రి చెప్తుండ్రు. ఎందుకు చర్య తీసుకుంటలేరు అని చెప్పేసి మేము నంగారపేరి లంబడల పోరాటం నుంచి మేము మాట్లాడుతున్నాము. ఆయన అంటాడు వాళ్ళు న్యాయం చేయకుండా డెడ్ ఎట్లా తీసుకుపోతారు, న్యాయం చేయాలి కదా. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము పోలేదు, ఇన్నే కూర్చుంటాం. ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ డిస్ట్రిక్ట్ వచ్చినా ఏంటంటే బంజారా హిల్స్ లో పోలీసులు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. నిర్లక్ష్యం జరిగినప్పుడు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. ఎందుకు పెట్టలేదు పోలీసులు? ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. అంటే ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నదమ్మా. మా వాళ్ళు మాట్లాడుతూ ఏం జరిగిందో మేము చెప్తాం. నంగారపేరి లంబడల పోరాటం రాష్ట్ర అధ్యక్షుడిని శ్రీశాంక్ అనే గిరిజన మేడ్చల్ ప్రాంతంలో గిరిజన యువకుడు, 13 ఏళ్ల యువకుడు జ్వరం వచ్చిందని చెప్పేసి తను ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ 5 నెలల నుంచి చికిత్స చేస్తున్నామని చెప్పినటువంటి రెయిన్బో హాస్పిటల్ యజమాన్యము రాత్రి చనిపోయిందని చెప్పి ప్రకటించే బాధకర విషయము. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మెడికల్ హెల్త్ డైరెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డి బిక్కులు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇలా మేము ఓట్లేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా జరిగితే కూడా ఎందుకు పట్టించుకుంటలేవు? రెయిన్బో హాస్పిటల్ ఎందుకు సీజ్ చేస్తలేవు? ఇక్కడ స్థానిక పోలీసు వాళ్ళు ఈ రెయిన్బో హాస్పిటల్ ని పీడియాక్ట్ పెట్టి వీళ్ళను పై చర్య తీసుకోవాలి. వీళ్ళపై చర్య తీసుకోకపోతే వెంటనే ప్రసక్తి లేదు. ఇది ఒకటే సంఘటన కాదు. ఈ రెయిన్బో హాస్పిటల్లో అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలను, చదువురాని బిడ్డలను ఆసరా చేసుకొని లక్షలాది రూపాయలను దండుకొని వీళ్ళు వైద్యం చేస్తలేరు. వైద్యం పేరు మీద అధిక దోపిడీ చేస్తున్నటువంటి రెయిన్బో హాస్పిటల్ యజమానిపై చర్య తీసుకోవాలని చెప్పేసి నంగారపేరి లంబడల పోరాటం డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ ఇలా ఆ డెడ్ బాడీని ఎట్లా పంపిస్తుందో సమాధానం చెప్పాలి. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిందా? ఏమైనా హాస్పిటల్ నిలబడినామా మేము? పోలీసు వాళ్ళు వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టాల్సిన పోలీసు వాళ్ళు ఇవాళ నువ్వు హాస్పిటల్ యజమాని ఎట్లా వద్దకు పలుకున్నారని అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి డీజీపీ స్పందించాలి, డీసీపీ స్పందించాలి. దీని మీద మేము వద్ద ప్రసక్తి లేదు. హైకోర్టులో కేసు వేస్తాం, డిఎంఎస్ని కలుస్తాం. ఈ హాస్పిటల్ పై చర్య తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఎల్హెచ్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలి డీజీపీ. ఇలా రద్దంతం జరగలే, మేము పడగొట్టాలి. వీళ్ళు చెట్ల సెటిల్మెంట్ చేస్తారని వాళ్ళ మీద చర్య తీసుకొస్తే పోలీసులు వేస్తారు. వాళ్ళు ఫీజు చెల్లించారు కాబట్టి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం బ్రదర్.
చేస్తాం, అవసరమైన హాస్పిటల్ సీజ్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. అదంతా అబద్ధం అండి, అది చాలా అబద్ధం. ఎక్కడ కూడా చెట్ల మందు తీసుకోలేదు. ఆ బాడీని అట్లన్నప్పుడు పోస్ట్ మార్టం చేసి మనం రిపోర్ట్ తెప్పిద్దాం. ఎందుకు పంపిస్తాం? సరే, నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే పోస్ట్ మార్టం పంపించి ఆ రిపోర్ట్లను తెప్పించుకునేటోళ్ళం కదా. నీ నిర్లక్ష్యం లేనప్పుడు ఒక సిఐని ఇంతమంది పోలీస్ బలగాలను తెచ్చి నువ్వు ఇలా నీ హాస్పిటల్ కట్టుదిట్టం చేసి ఇలా నువ్వు ఆ డెడ్ బాడీని ఎట్లా పంపించావని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు చెట్ల మందు గతంలో బాబు తీసుకున్నాను అంటారు కదా, ఆ చెట్ల మందు తీసుకున్నట్టే మెడికల్ రిపోర్ట్లో వస్తుందిగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వస్తుంది కదా. కాబట్టి ఎందుకు పంపించాలని అడుగుతున్నావు?